హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి, వసు తెలుగింటి అమ్మాయి. నేను ఈరోజు బీట్రూట్తో హల్వా చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు నేను ఒక గిన్నెలో చక్కెర తీసుకున్నానండి, ముక్కాలు గిన్నె తీసుకున్నాను. తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో నెయ్యి అనేది వేస్తున్నాను. చూడండి, నెయ్యి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవడానికని వేస్తున్నాను. దాంట్లో మొత్తం బాగా హీట్ అయ్యాక మొత్తం ఇవి బాదం పప్పు, జీడిపప్పు అవన్నీ వేస్తున్నాను. తర్వాత మొత్తం అనేది గోల్డెన్ ఫ్రైలో వచ్చేంత వరకు వేపుతున్నాను. చూడండి, మీరు కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే. నేను 1/2 లీటర్ పాలు అనేది కూడా తీసుకున్నాను. ఇవి డ్రై ఫ్రూట్స్ అనేది బాగా గోల్డెన్ ఫ్రైలో వచ్చేంత వరకు వేపుకుందాము. చూడండి, ఇలా బాగా డీప్ ఫ్రై కావాలి, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. మొత్తం అనేది ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను. చూడండి, తర్వాత ఈ బీట్రూట్ అనేది మొత్తం తురిమి తీసుకున్నానండి నేను. ఆ బీట్రూట్ కానీ మొత్తం దాంట్లోకి అనేది వేసేస్తున్నాను. మొత్తం నెయ్యిలోకి అనేది వేస్తున్నాను. నెయ్యిలోనే బాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా, ఎక్స్ట్రా వాటర్ అంతా దాంట్లోనే పోతుందండి. మొత్తం వేపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వేపుతాను. దాంట్లోనే నెయ్యిలోనే బాగా అలా కలుపుకొని అలానే ఒక 10 నిమిషాలు అలానే పెడతాను. తర్వాత ఒక 1/2 లీటర్ పాలు అనేది తీసుకున్నానండి నేను. మొత్తం పచ్చిపాలే వేస్తున్నాను దాంట్లోకి. చూడండి, మొత్తం అలా వేసేయాలండి. ఈ పాలల్లోనే ఉడకాలి మొత్తము బీట్రూట్ అనేది. చూడండి, నేను కొన్ని పాలు అనేది తీసినాను, మొత్తం వేసినానండి దాంట్లోకి. 1/2 లీటర్ పాలు అనేది వేసిన. ఈ పాలంతా ఎగిరిపోయే లోపల ఈ బీట్రూట్ అనేది కూడా మొత్తం ఉడుకుతుంది. అందుకోసమే నేను పాలు అనేది దాంట్లోనే వేసినాను మొత్తము. చూడండి, బాగా మొత్తం ఉడకనిద్దాం. బాగా ఒకసారి కలిపి మూత అనేది పెట్టేసుకుందాము. కొన్ని తీసానండి పాలు. ఒకసారి బాగా కలిపి మూత అనేది పెట్టేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుందండి అసలు హల్వా అనేది. నెయ్యిలోనే కాబట్టి మొత్తం వేపుకొని, పాలతోనే కాబట్టి చేసేది. వాటర్ అయితే నేను అస్సలు వేయనండి దాంట్లోకి. బీట్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది, శరీరానికి రక్షణను అందిస్తుంది, గుండె సంబంధిత వ్యాధులు కూడా రావు, శరీరంలోని కొవ్వును అనేది కరిగిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, చర్మ సంబంధిత వ్యాధులు కూడా రావు, జ్ఞాపక శక్తి అనేది కూడా పెంచుతుంది. అందుకోసమే అండి మేము ఎప్పుడైనా నెలకు ఒకసారి అలా చేసుకుంటాము. స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా నేను యాలకులు అనేది దంచి తీసుకున్నానండి మెత్తగా. ఒక 5-6 అలా వేసాను టేస్ట్ కోసము. చాలా బాగుంటుంది. అందుకే నేను లాస్ట్లో వేయకుండా మధ్యలోనే అనేది వేసాను పాలతో పాటే. అలాగే ఒక 20 మినిట్స్ పట్టిందండి నాకు మొత్తము ఆ పాలన్నీ ఎగిరిపోయే లోపల. నేను ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు షుగర్ అనేది యాడ్ చేశాను. మొత్తం మరొకసారి బాగా కలపాలండి. చూడండి, ఇలా బాగా కలపాలి. మొత్తం ప్యాన్ నుంచి ఈ బీట్రూట్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మొత్తం అలా అనేది పెట్టేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అనేది కావాలి. తర్వాత మళ్ళీ కొంచెం లాస్ట్లో అనేది మళ్ళీ నేను ఒక 2 స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేస్తాను. మళ్ళీ మరొకసారి కలపాలి. చూడండి, ఎంత బాగా వచ్చిందో కదా. మేము ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలాగే చేసుకుంటాము. చాలా టేస్ట్ ఉంటుందండి. మొత్తం పాలతోనే చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం డ్రై ఫ్రూట్స్ కూడా లాస్ట్లో అనేది వేసాను. మళ్ళీ మరొకసారి బాగా కలపాలి. ఒకసారి బాగా కలిపి పెట్టుకుంటేనే అయిపోతుందండి 2 మినిట్స్లో. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే కూడా. చూడండి, ఎంత బాగా వచ్చిందో కదా.